స్టూడెంట్స్ని వాళ్ళకి ఎంత వచ్చో క్వశ్చన్ చేయమని. సో ఇప్పుడు చూద్దాం ఎవరెవరు. అవునా, నాకు లిస్ట్ పంపించింది, నేను ఒకసారి చూస్తాను. ఫస్ట్ సాత్విక్. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. కూర్చోవచ్చా? కూర్చో. ఫస్ట్ నువ్వే VBSకి వచ్చిండవు. ఫస్ట్ రావాలని ఇక్కడనే పడుకున్నా అక్క నైట్. బుద్ధిమంతుడే. ఓకే, సో నువ్వు రోజు బైబిల్ చదువుతావా? చదువుతా అక్క. మొత్తం చదివినావా? చదువుతా. సరే, బైబిల్ అంటే ఏంటి చెప్పు. బైబుల్ చాలా పెద్ద క్వశ్చనే అక్క. అది పెద్ద క్వశ్చన్, అందుకనే అడుగుతున్నా. బైబిల్ అంటే ఏంటి? బైబుల్ అంటే నువ్వు ఎప్పుడు నుంచి చదువుతున్నావు అక్క? నేను బైబిల్ 10 years నుంచి చదువుతున్నా. 10 years నుంచి నువ్వు చదువుతున్నా కదా, నీకే రావట్లేదు, నాకేం వస్తుంది అక్క? మాకొచ్చు నీకు వచ్చిందా లేదో అని తెలుసుకోవడానికి అడిగినా. సరే, ఇప్పటి నుంచి బైబిల్ చదవాలి. ఓకేనా? ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ బాయ్. ఇప్పుడు సండే స్కూల్ పిల్లలు ఎట్లున్నారో ఏమో. నెక్స్ట్ శామ్. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. నీ పేరు? నా పేరు శామ్. నువ్వు రోజు బైబిల్ చదువుతావా? రోజు చదువుతా అక్క. మాక్సిమం ఫినిష్ చేసినావా? మాక్సిమం ఫినిష్ చేస్తా అక్క. మార్క్ ఎక్కడుందో చెప్పు. మార్కా బైబిల్ ఉంటుంది అక్క, మీకు చదువులదా? అది నాకు కూడా తెలుసు, కానీ ఎక్కడుంది? న్యూస్ టెస్ట్మెంటా ఓల్డ్ టెస్ట్మెంటా? ఒక టిక్ చేసుకో అక్క. ఎందుకు? న్యూ టెస్ట్మెంట్ అక్క. అట్లెట్లా చెప్తావు సామ్? సరే, అట్లనే అనిపిస్తుంది. మార్క్ ఫస్ట్ చాప్టర్లో ఏముంటుందో చెప్పు. అయ్యా అక్క, నేను ఈరోజు నైట్ ఏమైనా అక్క మర్చిపోయినా అక్క, సారీ. వేరేదేమైనా అడగని చెప్తా. మార్క్ చాప్టర్ 13. అక్క మార్నింగ్ ఏమైనా అక్క మర్చిపోయినా, వేరేదేమైనా అడగండి అక్క. సరే, మార్క్ 17 ఎక్కడుందో చెప్పు. మార్క్ 17లో ఏముందో చెప్పు. మార్క్స్ ఇప్పుడు ఏమైనా అక్క అక్క మర్చిపోయినా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్క్ 17 లేదు, మార్క్లో ఓన్లీ 16 చాప్టర్స్ ఉంటాయి. నువ్వు ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? సారీ అక్క. సరే, ఇప్పటి నుంచి బైబిల్ చదువుకుంటూ ఉండాలి. చదువుతా అక్క. బాయ్. అసలు అసలు అబద్ధాలు కూడా స్టార్ట్ చేశాను అసలు. అందుకనే సండే స్కూల్కి వచ్చి మంచిగా చదువుకోవాలి. హాయ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు నిల్చోనున్నావు? చచ్చా కూర్చో. నీ పేరేంటి? ఆన్య. నేను ఒక క్వశ్చన్ అడగాలా? ఒకటిగా అక్క, రెండరు. ఒక్కటే అడుగుతా నేను. రెండరే అక్క. సరే, బైబిల్లో ఎరికో గోడలు ఎవరు కూల్చిండ్రు? నేను గుర్రలే అక్క, మా అక్కయ్య ఉంటుంది, నాకు అంత బలం కూడా లేదు. నువ్వు ఇంకా మీ అక్క కాదు. బైబిల్లో ఎవరు కూల్చిండ్రు? అక్క, నువ్వు చదువుతావు కదా, నీకు తెలియదు నాకెట్లా తెలుస్తుంది? నాకు తెలుసు, కానీ నిన్ను అడుగుతున్నా నేను. నీకు బైబిల్ గురించి ఎంత తెలుసా అని నిన్ను అడుగుతున్నా. నాకు తెలియదు అక్క. సరే, ఇప్పటి నుంచి బైబిల్ చదువుతూ ఉండాలి, అప్పుడే నీకు బైబిల్లో జోష్వా హెల్ప్ తో ఎరికో గోడలు కూలిపోయినాయి. ఓకేనా? సో ఓకే అక్క. అందుకనే నువ్వు బైబిల్ చదువుకోవాలి. ఓకేనా? ఓకే అక్క. ఓకే. నెక్స్ట్ ఎవరున్నారు? నెక్స్ట్ ఇక్కడ బాబు. సారీ, ఇక్కడ ఒక్క నిమిషం. స్టాండ్ అయ్యావా? అయ్యో Stand సారీ. కూర్చోవచ్చండి? కూర్చోవచ్చు. మీ పేరేంటి? నా పేరు అక్షయ్. అక్షయ్. అవునండి. ఓకే ఓకే. బైబిల్లో ఏముంటుంది చెప్పండి. బైబుల్ ఏముంటుందండి? బైబుల్లో రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పాన్ కార్డు ఉంటుంది. బైబిల్లో అవన్నీ కాకుండా ఇంకేముంటాయి? ఇంకేముంటుందండి? మా మమ్మీ మాత్రం బైబుల్లో ఇవే పెట్టుకుంటుంది, నాకు ఇవే తెలుసు. మళ్ళీ 20 రూపీస్ నోటు, 50 రూపీస్ నోటు ఇట్లాంటివి పెడుతుంది. అప్పుడప్పుడు తీస్తాను నేను, కానీ చెప్పొద్దు మీరు. ఓకే?
ఓకే చెప్పాము, కానీ నువ్వు బైబిల్ చదివితేనే కదా నీకు దాంట్లో కూడా ఏముందో తెలుస్తుంది. ఇంకా చదవాలని ఎప్పుడు అనిపించలేదు, చదువుతాను. ఇప్పటి నుంచి చదవాలి బైబిల్. ఓకే, బాయ్. థ్యాంక్ యూ. నీ బైక్ నెక్స్ట్ రాహుల్. ప్రైజ్ ద Praise the లార్డ్. Lord. ప్రైజ్ ది లార్డ్ అక్క. నీ పేరు? నా పేరు రాహుల్ అక్క. రోజు బైబిల్ చదువుతావా? చదువుతా అక్క. మొత్తం? మొత్తం చదువుతా అక్క నేను. సరే, నిన్న ఒక క్వశ్చన్ అడుగుతా. అబ్రహాం ఎవరు? అబ్రామా మీకు తెలియదా అక్క? నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. అబ్రాము మా ఫ్రెండ్ అక్క. నేను బైబిల్లో ఉన్న అబ్రహాం గురించి అడుగుతున్నాను. మా నీ ఇంటికాడ- friend మా కాదు. ఇంటికాడ అబ్రామ్ అనుకున్నా, రోజు నాకు కలుస్తాడు అట్లా. అయినా కాదు, బైబిల్లో బైబిల్లో ఉన్న ఉన్న అబ్రహాం. నువ్వు రోజు బైబిల్ చదివితే నీకు అబ్రహాం గురించి తెలవాలి కదా. అబ్రామ్ తప్ప అన్ని చదివినాక అదొక్కటే. ఇప్పటి నుంచి అన్ని చదవాలి, అర్థమైందా? ఎందుకంటే బైబిల్లో ఉన్నది వర్డ్ ఆఫ్ గాడ్. అప్పుడే మనం మంచిగా అవుతాం లైఫ్ లో. నెక్స్ట్ టైం పక్క చదువుతా అక్క. ఓకే, నీకేమన్నా VBS లో అందరితో ఏమన్నా వాక్యం నేర్చుకున్నావా? నేర్చుకున్నాక ఏం వాక్యం? ది లార్డ్ ఈస్ ఫార్ ఫ్రమ్ ది వికెడ్ బట్ ఈ హియర్స్ ప్రేయర్స్ ఆఫ్ ది రైచస్. Proverbs 15:29. ఓ మై Very గాడ్, good. ఒక్కలైనా నేర్చుకున్నావు. VBS కి అందుకనే రావాలి. నువ్వు VBS కి వచ్చినావు కాబట్టి నీకు గాడ్ గురించి అంతా తెలిసింది కదా. కొంచెం తెలుసు, VBS వచ్చిన కాబట్టి కొంచెం సో knowledge తెలుసు. VBS కి అందరు రావాలి. సో ఇప్పుడు స్వప్నక్క బైబిల్ ఎందుకు చదవాలి, ఎవ్రీడే చదవాలని స్వప్నక్క మాట్లాడుతుంది. బైబిల్ గురించి కదా. ఎంతమంది బైబిల్ చదివిండ్రు ఈరోజు? ఎంతమంది చదివిండ్రు? చదవలేదు ఎవరు? కొంతమంది మాత్రమే చదివిండ్రు కదా. కొంతమందికి ఏమో బైబిల్ అంటే ఏంటో తెలీదు, బైబిల్ ఎక్కడుందో తెలీదు, మీ దగ్గర లేకపోతుండొచ్చు. కానీ బైబిల్ అన్నది దేవుడిచ్చిన మాటలు కాబట్టి అది వరల్డ్లోనే చాలా ఎక్కువగా సేల్ అవుతున్న బుక్. అవునా? చాలా బుక్స్ ఉంటాయి కదా, బుక్స్ కొంతమందే కొంటారు, కానీ బైబిల్ మాత్రం చాలా ఎక్కువగా సేల్ అవుతున్న బుక్. అంటే దాంట్లో ఏదో ఒక మంచితనం ఉంది అని చెప్పి అందరూ గ్రహిస్తున్నారు. కాబట్టి ఎవరి దగ్గర అయితే లేదో, కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మమ్మల్ని అడిగితే చిన్న బైబిల్స్ ఇస్తాం. అక్క మాకు చదువుకోవాలని ఉంది, బైబిల్లో అసలు ఏముంటుందో మాకు తెలుసుకోవాలనే ఉద్దేశం ఎవరికైనా ఉంటే వాళ్ళు మమ్మల్ని అడిగితే మేము బైబిల్స్ ఇస్తాం. ఓకేనా? ఉన్న వాళ్ళందరూ మాత్రం రోజు బైబిల్ చదువుకోవాలి, దేవుడు చెప్పే మాటలు నేర్చుకోవాలి. ఓకేనా? ఓకే, ఆర్ యు రెడీ? దేనికి రెడీ? దేనికి రెడీ? బైబిల్ చదవడానికి. ఓకేనా? బైబిల్ లేని వాళ్ళు అడగండి, మాకేం ప్రాబ్లం లేదక్క, మేము చదువుతాము, మేము నేర్చుకుంటాము, మాకు కావాలి అనుకున్న వాళ్ళు అడగండి, మీకు బైబిల్స్ ఇవ్వబడతాయి. ఓకేనా? అక్క వాళ్ళకి గట్టిగా క్లాప్స్ కొడదాం.